నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇప్పుడు నేను మారిపోయిన చంద్రబాబుని అని తెలుగుదేశం అధినేత ప్రకటించుకున్నారు. మార్పు అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు వైఖరిలో ఇదివరకు ఉన్న రాజకీయ సిద్ధాంతాలకు, విలువలకు తిలోదకాలు ఇచ్చేశారా? శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇచ్చే అంశాలను మరచిపోయారా? కొన్ని నిర్ణయాల విషయంలో చంద్రబాబులోని మార్పు రాష్ట్ర పురోగతికి శుభ సంకేతాలుగా బాటలు వేస్తున్నట్టే. మరికొన్ని విషయాల్లో ఆయనలోని మార్పు ఆ పార్టీ భవిష్యత్తుకు ఇబ్బందులు తెచ్చే విధంగా ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు వ్యవహార సరళిలో మార్పు కొట్టొచ్చినట్టుగా ఉంది అనే మాట వాస్తవం. ఆ మార్పు కొన్ని విషయాల్లో ఎంత ఆశావహంగా కనిపిస్తున్నదో మరికొన్ని విషయాల్లో రాష్ట్ర భవిష్యత్తును అభద్రతా భావంలోకి నెడుతుంది అనే భయం ఉంది. ప్రభుత్వాధినేత తనలోని మార్పు ఆరంభ దశలోనే సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. చంద్రబాబు నాయుడు స్వయంగా తనలోని కొత్త మార్పు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గద్దె ఎక్కేటప్పటికే ఆ సంగతి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. 2014లో రుణమాఫీ చేస్తాను అని ప్రకటించి గెలిచిన తరువాత దానిని 4 విడతలలో మాఫీ చేసేలా షెడ్యూల్ చేసినప్పటికీ ప్రజా తిరస్కారం మళ్లీ ఏర్పడకుండా పెన్షన్ల పెంపు వంటి కీలకమైన హామీని పోలింగ్ కంటే ముందు నుంచే అరియన్స్ సహా అమల్లోకి తెచ్చిన తీరు చంద్రబాబు నాయుడిది. ఇది ఖచ్చితంగా ఆయన వైఖరిలో మార్పు కిందకే చెప్పుకోవాలి. అలాగే మంత్రివర్గ కూర్పులోనే ఈసారి చంద్రబాబులోని మార్పు యొక్క ముద్ర చాలా స్పష్టంగా కనిపించింది. తాము కొమ్ములు తిరిగిన నాయకులం, మంత్రి పదవుల విషయానికి వస్తే ఆశావహుల్లో అందరికంటే తామే ముందుంటాము అని విర్రవీగే వారికి చంద్రబాబు చాకచక్యంగా చెక్ పెట్టారు. పార్టీ భవిష్యత్తు విషయంలో ముందు చూపుతో కేబినెట్ యంగ్ బ్లడ్తో కూర్పు జరిగింది. ఇలా మొహమాటాలకు పోకుండా నిక్కచ్చితనంతో వ్యవహరించడం కూడా చంద్రబాబులో మారిన వైఖరిగా మనం గమనించవలసిన సంగతి. ఆయనలోని మార్పు గురించి పాజిటివ్ కోణంలో చూసినప్పుడు చంద్రబాబు నుంచి ఇంత వేగంగా పథకాలు అన్ని అమలులోకి వస్తాయని సామాన్య ప్రజలు ఊహించలేదు. కీలకమైన హామీలు కొన్ని ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. కానీ ప్రభుత్వం కార్యరూపంలోకి తెచ్చిన హామీలను విస్మరించలేం. అయితే పెన్షన్ల పెంపు తక్షణం అమలు చేసి పెండింగ్లో ఉన్న వాటితో సహా పెన్షన్లు ఇవ్వడం అనేది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కనుక దానిని వెంటనే అమలు చేశారు. వెంటనే చేయదగిలినవి నెరవేర్చకపోతే పరువు పోతుంది కనుక ఎన్నికల వాగ్దానాల్లో ఉన్న వాటిలో పెన్షన్ల పెంపు తక్షణం అమలు చేయాలి అని ఆయన పట్టాలెక్కించారు. అలాగే మెగా డిఎస్సి విషయంలో కూడా మొదటి సంతకంతో పాటు ముందే చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద కూడా 2వ సంతకం పెట్టారు. స్పీడ్గా దూసుకు వెళ్లటం ఆయన నైజం, కానీ ఇలా జెట్ స్పీడ్గా దూసుకు వెళ్లటం మాత్రం మార్పులోని భాగమే. ఇంతవరకు చెప్పిన మాటలను నిలబెట్టుకోవడం లాంటి విషయాల్లో ఆయన సహజ శైలి ప్రకారం అయితే చాలా జాప్యం జరిగేది. కానీ ఈసారి అలా లేదు. చాలా నిర్ణయాలు సత్వరం అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి కొన్ని హామీలను అమలుపై ఇంకా అధ్యయనం పేరుతో వాయిదా వేస్తూ రోజులు నెట్టేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాడే ఉచిత బస్సు ప్రయాణం మీద సంతకం చేసిన వైనం చంద్రబాబుకు స్ఫూర్తినిచ్చినట్లుగా లేదు. అయినా సరే ఆల్రెడీ అమల్లోకి తెచ్చిన నిర్ణయాల గురించి ప్రశంసలు ఆయనకు దక్కవలసిందే. రాష్ట్రంలో ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా ఉన్న తరుణంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయటం బాబు మారాడు అనడానికి నిదర్శనం. మామూలు వాతావరణంలో అయితే ఆయన హామీలను అమలు చేయటంలో ఎక్కువ రోజులు నెట్టుకుంటూ ముందుకు వెళతారు అనే టాక్ ఉంది. ఈసారి కొంతమేరకు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడులో పెద్ద మార్పు వచ్చింది అనే సంగతి ఎన్నికలకు ముందుగానే సంకేత మాత్రంగా కనిపించింది. టికెట్ల కేటాయింపు విషయంలోనే ఆయన మార్పు సంగతి పార్టీ శ్రేణులకు తెలిసిపోయింది. కొన్ని స్థానాలకు టికెట్లు ముందే తేల్చినప్పటికీ కొన్నింటి విషయంలో మాత్రం ఉపసంహరణ గడువు ముగిసేదాకా నానుస్తూనే ఉండేవారు అనేది పార్టీలో అందరికీ బాగా తెలుసు. కానీ చంద్రబాబు ఈసారి టికెట్ల ఏర్పాటులో అప్లికేషన్లకు లొంగకుండా ఇదివరకిలా కాకుండా నిక్కచ్చిగా వ్యవహరించారు. 2 పార్టీలతో పొత్తు పెట్టుకొని వారికి సీట్లు పంచడంలో కూడా చాలా ఖచ్చితంగా వ్యవహరించారు. మీనమేషాల లెక్కింపు సాగనివ్వలేదు. టికెట్ల కేటాయింపులన్నీ త్వరగానే తేల్చి ఆ మేరకు ఎన్నికల్లో అడ్వాంటేజ్ సాధించారు. నామినేటెడ్ పదవులను కూడా చంద్రబాబు నాయుడు ఈసారి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. సాధారణంగా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలో సుదీర్ఘకాలం సాగతీస్తారు అని పార్టీ నాయకులు పూర్తికాలం పదవులను అనుభవించే అవకాశం రాకుండా చేస్తారు అనే విమర్శలు ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఇన్ని రోజుల పాటు శ్వేతపత్రాల తయారు చేయటం, సాధారణ పరిపాలనా వ్యవహారాల మీదనే ఆయన దృష్టి పెడుతూ వస్తున్నారు.
పార్టీ నాయకులు సమాంతరంగా అనేక వడపోతల తరువాత వివిధ నామినేటెడ్ పోస్టులకు అర్హుల జాబితాను తయారు చేస్తున్నారు. అయితే చంద్రబాబు సహజ శైలిలో సుదీర్ఘకాలం కాలయాపన చేయకుండా వీలైనంత త్వరలోనే ఆయన పాలక మండలి ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుంది అని విశ్వసనీయంగా తెలుస్తోంది. 6 నెలల్లోగా అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాము అని పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. ఇలా చేయటం వలన చంద్రబాబు నాయుడు పార్టీ వారికి ఒక మంచి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. 5 ఏళ్లలో 3 సార్లు పాలక మండలి మార్చడానికి అవకాశం వచ్చినా కూడా దాన్ని వినియోగించుకున్నట్లుగా అవుతోంది. ఇదంతా ఆయన కొత్తగా వచ్చిన మార్పుకు నిదర్శనమే. చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులను తీవ్రంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. వీటి విషయంలో చంద్రబాబు నాయుడు ఉపేక్షించలేదు. తన దృష్టికి వచ్చిన వెంటనే మంత్రి రాంప్రసాద్ రెడ్డిని తీవ్రంగా మందలించారు. ఇలాంటి సంఘటనలు మరెప్పుడూ జరగకుండా చూసుకుంటారని ఆయన హామీ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికిలిపూడి శ్రీనివాసరావు చాలా దుందుడుకు వైఖరితో ప్రవర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మించుకున్నటువంటి భవనాన్ని స్వయంగా జేసీబీలు తీసుకువెళ్లి కూలగొట్టించిన ఘటన పట్ల కూడా చంద్రబాబు షార్ప్గా రియాక్ట్ అయ్యారు. ఈ ఇద్దరు నాయకులను కూడా మందలించారు. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అని తమ పార్టీ నాయకులు ఎలా పడితే అలా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉంటే నిర్లిప్తంగా చూస్తూ ఊరుకోవడం అనేది తన మార్పుకు చిహ్నం కాకూడదు అని ఆయన అనుకున్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. అల్లర్లను ప్రోత్సహించడం, హింసను ప్రేరేపించడం చంద్రబాబు సహజ శైలి కాదు. అలాగని ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి ఊరూరా కార్యకర్తలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్నారు అనటానికి కూడా వీల్లేదు. అయితే తమ పార్టీ వారి కవ్వింపు చర్యల ద్వారా చెలరేగే హింసాత్మక సంఘటనలను నియంత్రించడం ఆయన పరిధిలోనే ఉంటుంది. రాష్ట్రంలో శాంతి, సుహృద్భావ వాతావరణం ఏర్పడడం గురించి చంద్రబాబు స్పష్టమైన సంకేతాలను తమ పార్టీ కేడర్లోకి పంపితే గనుక అందుకు భిన్నంగా ఎవరూ వ్యవహరించారు. చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా చూసి చూడనట్లుగా పోతున్నట్లుగా అనిపిస్తుంది రాష్ట్ర ప్రజలకు. కనుకనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. ఇలా అల్లర్లను ప్రేరేపించడం అనేది చంద్రబాబు నాయుడు సహజ శైలి కాదు. కానీ ఈ విషయంలో ఆయనలో మార్పు వచ్చిందా అనిపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే పోలీసులతో నియంత్రించడం ఆయనకు ఎంత సులువో, తన సొంత పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడకుండా తన కన్నుసన్నులతోనే నియంత్రించడం ఆయనకు అంత సులువే. అయితే రాష్ట్రాధినేతగా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉండటము అనేది ఆయనకు అత్యంత శ్రేయస్కరం. రాజు కంటే బలవంతుడు మూర్ఖుడు అన్నట్టుగా కొంతమంది టీడీపీ వారి వలన చంద్రబాబులో మార్పు ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలో కూడా వచ్చింది అని అనుకోకూడదు. మళ్ళీ వచ్చే వారం మరో ప్రత్యేక కథనంతో మిమ్మల్ని కలుస్తుంది మీ ఏటీవీ న్యూస్ తెలుగు. అంతవరకు సెలవు, నమస్కారం. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.